మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాలకృష్ణ గారికి అండ్ చిరంజీవి గారికి మధ్య ఒక స్టార్ వార్ క్రియేట్ అవ్వడం మనం చూస్తున్నాం. అది కూడా అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్ పైన బయట ఎంత వివాదమైందో చూస్తుంది. అయితే ఈ వివాదానికి కారణమైన కామినేని శ్రీనివాస్ గారు కూడా దీనిపైన అసెంబ్లీలోనే స్పందించేశారు. సో ఇవి అనవసరమైన ఒక గొడవకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యల్ని తీసేయాలి రికార్డ్స్ నుంచి కూడా అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన కోరడం జరిగింది. మరి తీసేస్తారా ఈ రికార్డింగ్ మొత్తాన్ని కూడా? మరి ఆయన రియాక్ట్ అయ్యారు కాబట్టి అసెంబ్లీలోనే అక్కడ బాలకృష్ణ గారు ఉన్నారా లేదా అన్న చర్చ కూడా జరుగుతుంది. మరి ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలంటున్నారు. సో ఏం చెప్తారు సార్ ఆయన రియాక్షన్ పైన? అంటే ఇప్పుడు రికార్డుల నుంచి తొలగించాల్సింది కామినేని శ్రీనివాస్ గారి ఉపన్యాసం కాదు. ఆయన ధోరణిలో అంటే పేర్ని నాని గారు అన్నట్టు చంద్రబాబు నాయుడు మనసు గెలుచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాన్ని శాసనసభ వేదిక మీద అద్భుతంగా ఆవిష్కరించాలి అని అనుకుని ఆయన ప్రసంగం మొదలుపెట్టి నెమ్మదిగా ఈ కాంట్రవర్షియల్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాడు. ఆయన అంటే సినిమా పరిశ్రమని కూడా ఆయన ఎలా వేధించాడు అనేది చెప్పాలనుకుని ఆ సన్నివేశాన్ని తనదైన పద్ధతిలో వివరించే ప్రయత్నం చేస్తూ ఉండగా అసందర్భంగా అందులోకి ఎంటర్ అయి బాలకృష్ణ గారు వివాదాస్పదం చేశాడు సార్. అయితే కామినేని గారికి ఏ ఇంటెన్షన్ ఉంది, ఎందుకు ఆయన చంద్రబాబు మనసు చూరగొనాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు అనే దానికి సంబంధించి ఎవరి ఆర్గ్యుమెంట్లు వాళ్ళకు ఉన్నాయి. ఆయన మళ్ళీ మంత్రి పదవి ఆశిస్తున్నాడు, అందుకని ఈ రకమైనటువంటి భజన కార్యక్రమం మొదలు పెట్టాడు అనేది పేర్ని నాని గారు ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. నిజమే కావచ్చు కూడా, అందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం ఏం లేదు. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అవ్వాలనే కోరుకుండటం సహజం, ఆయన వయసు పెద్దది. కామినేని శ్రీనివాస్ గారు 75 దాటాడు, 80 దాకా ఉంటాడు ఆయన. అయినప్పటికీ ఆయన యాక్టివ్ గా ఉన్నాడు, మంత్రిగా చేయాలనే ఉద్దేశం ఆయనలో ఉండటం తప్పని నేను అనుకోవడం లేదు. కానీ ఏదేమైనా కానీ ఆయన ఇలా జరుగుతుందని అయితే అనుకోని ఉండడు. నందమూరి బాలకృష్ణ గారి మధ్యలో ఇలా కల్పించుకుని ఇది కన్ఫ్యూజ్ చేసి చిరంజీవి స్పందించాల్సిన పరిస్థితి కల్పించి అలా తీసుకెళ్తాడు అనుకోలేదు. చిరంజీవిని వ్యతిరేకంగా మార్చుకోవటం అనే యాంగిల్లో ఆయన ఉపన్యాసం లేదు. ఆయన జగన్ ని మాత్రమే ప్రపంచ విలన్ గా ప్రమోట్ చేస్తూ చిరంజీవి లాంటి మనిషికి కూడా అతనితో సఫర్ అవ్వక తప్పలేదు అనేది చెబుతూ ఉదాత్తమైనటువంటి పాత్రలో చిరంజీవిని ప్రజెంట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. దాన్ని డిస్టర్బ్ చేసిన వాడు బాలకృష్ణ. డిస్టర్బ్ చేసి అంటే చిరంజీవి చెబితే జగన్ వచ్చాడు, చిరంజీవి గదమాయిస్తే జగన్ వచ్చాడు అనేది డైజెస్ట్ కాల అతను. ఏదైనా ఇలాంటి సన్నివేశంలో ఒక ఎమోషన్ ని పలికించాల్సింది నేను కదా, చిరంజీవి ఎలా పలికిస్తాడు అని అనుకున్నాడు ఆయన. ఇంద్రా సినిమా మర్చిపోయి సమరసింహారెడ్డి తరహా సినిమాలు చిరంజీవి కూడా చేశాడు అనేటువంటి విషయం తెలియాలి కదా ఆయనకి. ఇంద్రా అనే సినిమా కూడా ఆ స్థాయి విజయం సాధించిన సినిమాయే కదా. అయినప్పటికీ చిరంజీవికి ఆ అర్హత లేదన్నట్టు మాట్లాడేస్తే అలా ఆయన బాలకృష్ణ గారు అలా ఆయన అనవసరంగా గందరగోళం చేశాడు. కానీ ఆయన కామినేని శ్రీనివాస్ స్క్రిప్ట్ లో క్లారిటీ ఉంది. తను విలన్ గా జగన్ ని ప్రమోట్ చేయాలనుకున్నాడు. ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ రోల్లో, ఒక అద్భుతమైన సింపతి పలికేటువంటి క్యారెక్టర్ రోల్లో చిరంజీవిని ఎలివేట్ చేయాలి అని అనుకుని స్క్రిప్ట్ రాసుకుని వచ్చాడు ఆయన. ఈయన అనవసరంగా జ్వరబడి దాన్ని కంపు చేశాడు, గందరగోళం చేశాడు బాలకృష్ణ. ఇప్పుడు దాంతో భయపడిపోయాడు ఆయన. బయట జరిగినటువంటి రకరకాల వివాదాలు, రకరకాల వ్యాఖ్యానాలు, అలాగే తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ ఆర్గ్యుమెంట్ ని సమర్థించుకోవటం కోసం చేస్తున్న కార్యక్రమాలు, తెలుగుదేశం భజన మీడియా అంతా కూడా బాలకృష్ణని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆయన చిరంజీవిని ఎక్కడా అగౌరవపరచలేదు, తగ్గించలేదు అని చెప్పడం కోసం నానా కష్టాలు పడ్డారు. ఈ సందర్భంలో కామినేని టార్గెట్ అయ్యాడు వాళ్ళకు కూడా. అంటే కామినేని ఈ విషయం తీయటం వలన జరిగినటువంటి గొడవగా మారింది. అది ఆయన్ని గాయపరిచింది. కామినేని గాయపరిచి ఇప్పుడు అసలు రికార్డులో నుంచి తీసేయండి మహాప్రభు అని చెప్పి ఆయన స్పీకర్ గారికి మొరపెట్టుకున్నాడు. సరే స్పీకర్ ఆయన తీయమని అడిగాడు, ఆయన తీసేయచ్చు, జరగచ్చు. కానీ దీంతో పాటు నందమూరి బాలకృష్ణ గారి
ప్రసంగాన్ని కూడా రికార్డుల్లోంచి తొలగిస్తారా అనేది ప్రశ్న. అది రికార్డుల్లోంచి తొలగించినా తొలగించకపోయినా దానివల్ల జరిగేటువంటి ఇదేం లేదు, ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లోకి సరఫరా అయిపోయింది. విస్తృతంగా జనాల ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని మరి బాలకృష్ణని సాక్షాత్కారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎవరికాళ్ళు. కాబట్టి ఇప్పుడు కొత్తగా రికార్డుల నుంచి తొలగించటం అనే దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కామినేని గారు ఏదో పాపం టెక్నికల్ గా ఆన్ రికార్డ్ ఇది ఉండటం అంత మంచిది కాదు అనే ఉద్దేశంతో ఉన్నాడు. కానీ దీనిలో ఇంకొక యాంగిల్ తీసి మాట్లాడే ప్రమాదం ఉందనే విషయం ఆయన గుర్తించట్లేదు. అంటే చిరంజీవి భారతీయ జనతా పార్టీతో కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. చిరంజీవికి సంబంధించి కామినేని మాట్లాడటం మీద వివాదం చెలరేగింది. అది బాలకృష్ణ ఇన్వాల్వ్ అవటం వలన జరిగింది అనేది కాకుండా కామినేని ప్రస్తావించడం వలన జరిగింది అనేది కనుక ఎస్టాబ్లిష్ అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం అన్న ఎందుకయ్యా అనవసరంగా అతని ఏరియాలోకి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశావు, ఎవరి ఏరియా, బాలకృష్ణ ఏరియా, సినిమా అనేది బాలకృష్ణ ఏరియాగా ఆయన ఫీల్ అవుతాడు కాబట్టి తన సమక్షంలో ఆ ఏరియా విషయాలు మాట్లాడినప్పుడు ఆయన రియాక్ట్ అవుతాడు అనేటువంటి ప్రాథమిక ఇంగితం నీకు ఉండాలి కదా అని ఏమైనా ఢిల్లీ నుంచి ఆయనకి అక్షింతలు పడ్డాయి అనేది ఒక అనుమానం. అందుకని ఇప్పుడు అసెంబ్లీ రికార్డుల్లో నుంచి ముందు తీసేయండి, నేను ఏదో మాట్లాడాను అది ఎటో పోయింది అనే మూడ్లోకి వచ్చాడు ఆయన అనేది కూడా ఒక డౌట్. విషయం అక్కడ దాకా వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇలా మాట్లాడని చెప్పేదాకా వెళ్ళిందంటే చంద్రబాబుని బాలకృష్ణని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అనేది ఒక కీలకాంశంగా మారుతుంది. నందమూరి బాలకృష్ణ గారి వ్యవహార శైలి మీద ఆయన ధోరణి ఇలా ఉంటుంది అనే విషయం వాళ్ళకి అర్థమైతే ఈ పార్టీతో ఎలా వ్యవహరించాలనే దాని మీద కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. అంటే కూటమిలో ఏదో ముసలం పెట్టే ప్రయత్నం చేశాడు బాలకృష్ణ అని కొంతమంది మాట్లాడిన మాటలు ఇప్పుడు కామినేని గారి మాటలు వెనక్కి తీసుకోవాలి, రికార్డులోంచి తీసేయాలంటే నిజంగానే ముసలం పెట్టిందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతోంది. అందుకని ఇదేమి ఈజీ వ్యవహారంగా చూడకూడదు అని అనుకుంటున్నాను నేను. కామినేని రికార్డుల్లోంచి నా మాటలు తీసేయండి అనటం అనేది ఆషామాషి చిన్న వ్యవహారంగా చూడాల్సిన అవసరం లేదు. దీని వెనకాల చాలా లీడ్స్ ఉండొచ్చు. ఏది ఎటు లాగుతుందో అనేటువంటి టెన్షన్ అయితే చంద్రబాబులో కనిపిస్తోంది. బాలకృష్ణ గారిది ఏముంది, ఆయన ఏదో చెప్పేశాడు అనేసాడు వెళ్ళిపోయాడు, ఆయన ఏదో పడుకుని ఉంటాడు. కానీ చంద్రబాబు పీక గట్టిగానే చుట్టుకుంది. నెక్స్ట్ ఏంటి అనే దగ్గర ప్రాబ్లం గా మారుతోంది. తన కొడుకుని ప్రమోట్ చేయడానికి కూడా ప్రాబ్లం గా మారే అవకాశం ఉంది. అందుకని సాధ్యమైనంత తొందరగా చిరంజీవికి కుదిరితే జగన్ కూడా సారీ చెప్పించి మా సాధారణ వాతావరణం తీసుకురావాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పడింది. కామినేని తప్పుకుంటాడు ఇప్పుడు సీనియర్ నుంచి. ఈ ప్రకటన ద్వారా తను వ్యూహాత్మకంగా ఈ వివాదం నుంచి తనని తాను తప్పించుకోవడానికే ఈ ఎత్తుగడ వేసి ఉంటాడు ఆయన. రికార్డుల్లోంచి తొలగించండి అని విజ్ఞప్తి చేయటం వెనకాల ఆయన ఐడియా అది. లేదు అసలు ఇలాంటి సందర్భం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది అక్కడో ఆయన పార్టీ నాయకత్వం నుంచి ఓ తలంటి ఉంటారు. వాళ్ళు ఈ విషయంలో పర్టికులర్ గా తలంటి ఉంటే గనక అది చంద్రబాబుకు ప్రమాదకరం. ఇన్ని రాజకీయ గందరగోళాల మధ్య ఆయన ఈరోజు అసెంబ్లీలో నా మాటలు రికార్డుల నుంచి తొలగించండి అన్నాడు. రికార్డుల్లో నుంచి తొలగించాల్సింది ఈయన మాటలు కాదు, బాలకృష్ణ మాటలు. అలాగే బాలకృష్ణని గుడ్ సార్ చాలా అద్భుతంగా చెప్పారు అని అభినందించినటువంటి స్పీకర్ గారి అభినందనలు కూడా రికార్డుల్లోంచి తొలగించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అది వారి విజ్ఞతకు వదిలేద్దాం. వారంతటి వారు కాబట్టి వారి విజ్ఞతతో ఏ నిర్ణయం తీసుకుంటారో వారి పర్సనల్ గొడవ. కానీ నిజానికి రికార్డుల్లో నుంచి తొలగించటము అనే విషయానికి వస్తే కామినేని శ్రీనివాస్ మాట్లాడిన దానికంటే కూడా రికార్డుల్లోంచి తొలగించాల్సింది